అడి నడు 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 దా. అందరికీ నమస్కారం అన్న. ఇవాళ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు సాగు చేద్దామని ఎడ్లతోటి ఈరోజు అచ్చు తోలుతున్నా. నిన్న మొన్న అయితే మంచిగా వర్షం పడ్డదన్న, మంచిగా ఉంది పదునిగిన, మంచిగా అచ్చు సాలిగిన మంచిగా వస్తున్నాయి. అయితే ఈ కూరగాయల సాగు అనేది ఇలా స్టార్ట్ చేసినాం పెడదామనేసి. అయితే ఎడ్లు అయితే బాగా ఎండకైతే మస్తు సతాయిస్తున్నాయి. ఈ కూరగాయలు ఏమేమి రకాలు పెడుతున్నాం అంటే వివిధ రకాలు, చాలా రకాలు అయితే పెడుతున్నాం అన్న. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏమేమి రకాలు పెడుతున్నామో మేము అన్నీ చెప్తాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లనే అయితే ఈ కూరగాయలు ముందు ముందు డెలివరీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్న. కొన్ని సర్వీస్లల్లో కొరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఒకవేళ వీడియో నచ్చి ఈ కూరగాయల సాగు మేము ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మీ బ్లెస్సింగ్స్ ఉండాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా మస్తు దమ్ము వస్తుందన్న, చెమట వస్తుంది ఎండ, మామూలు విషయం కాదు. నిజంగా ఏదైనా రైతుకు నిజంగా ఇంత కష్టపడి చెమట వచ్చి పండిస్తే నిజంగా అసలు వాల్యూ లేకుండా, పండించిన దానికి ఏమాత్రం ఫలితం లేకుండా అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఏదో టమాటా రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు కానీ ఏదైనా మనం తినే వస్తువులు ఏదైనా సరే రైతు పండించేది ఇలా పెరిగినాయి అనేసి తినకుండా ఊకుంటాం. ప్లస్ రేట్లు పెరిగినాయి అని 100 సార్లు మొత్తుకుంటాం. కానీ కష్టం ఎవరు చూడరు అన్న. చెమట వచ్చి పండించింది నిజంగా ఎవరు చూడరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. మీకు కూరగాయలు ఏమేమి పెడుతున్నాం ఒకసారి మీకు చెప్తాం. ఈరోజు మా చేనులో పెడుతున్న కూరగాయ విత్తనాలు ఏంటంటే బెండ, బీర, సోరకాయ, చిక్కుడు, కూరదోస, దోసకాయలు, దాంతోపాటు కొన్ని మొక్కలు కూడా వేసుకుంటున్నాము. వీటిని మొక్కజొన్న అంటారు. వీటితో పాటు కొన్ని ఆకుకూరలు కూడా వేసుకుంటున్నాము. అవేంటంటే పాలకూర, తోటకూర, గంగవాయిలి. ప్రస్తుతం ఇవైతే మా చిలకలో నాటుతున్నాము. ఇంకా మరికొన్ని కూరగాయ విత్తనాలు నాటేటివి ఉన్నవి. ఈ ఒక్కరోజే సమయం సరిపోదని చెప్పేసి ప్రస్తుతం వీటిని సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ పెట్టే కూరగాయ విత్తనాలని మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. మేము ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నాం కదా. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి, మర్చిపోవద్దు.